ప్రకటించాలి పెద్దలను వెంటనే కావాలి 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 ఐక్యత ప్రకటించాలి పెద్దలను వెంటనే ప్రకటించాలి పెద్దలను వెంటనే పోరాడదాం 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 పోరాడదాం. మనం దాదాపుగా 8 రోజులు నిరాదీక్ష కార్యక్రమం చేయడం జరిగింది. ఒకసారి ఈ కూటమి ప్రభుత్వము ఆలోచన చేయాలని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే దాదాపుగా మన అరివాణము గెజిట్ కూడా అయిపోయింది. జీవో నంబర్ 1503 ప్రకటించిన తర్వాత మా అరివాణ మండలం అయ్యిందని మేము సంబరపడి దాదాపుగా 5,000 జనాభాతో ఆదోన్లో సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు మన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడం జరిగింది. సీఎం సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఆ సమయంలో దాదాపుగా 4 గంటలు తర్వాత మనకు మెసేజ్ రావడం 5 గంటలకు అరివాణము మండలాన్ని ఆదరణ 1 ఆదరణ 2 ప్రకటించడం జరిగింది. ఇది రాజకీయ కుట్రని మేము ఆలోచన చేయగలిగినాం. కాబట్టి ఈ రాజకుట్ర ఏ విధంగా ఉందంటే ఈరోజు కూడా మీరు ఏదైతే రాజకీయ కుట్ర ఏర్పాటు మా కోసం మా అరివాణముని రాజకీయ కుట్ర ఏ విధంగా చేసినారో అదేవిధంగా మేము కూడా ఈ రాజకీయ నాయకులు కూడా సత్యారాయణ మండలం ప్రకటించే వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా మా అరివాణములో ప్రవేశించకూడదని మేము కూడా రాజకీయం చేయడం జరిగింది. కాబట్టి మీరు ఏ విధంగా మా అరివాణ మండలాన్ని రాజకీయం చేసినారో మేము కూడా అదే విధంగా మిమ్మల్ని కూడా మేము రాజకీయంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈరోజు మేము తెలియజేయడం జరిగింది. మీరు ప్రకటించే వరకు మేము మండలం ప్రకటించే వరకు మా పోరాటం ఆగదని రోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రకటించే వరకు ఈరోజు ప్రవృత్తి రాజు చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అమరావతి అసెంబ్లీ ముట్టడైతేనేమి, మన కోర్టు దారైతేనేమి, మన మండలాన్ని మీరు ఏదైతే జీవోని ప్రకటించినారో ఆ జీవో ప్రకారం మేము సాధించే వరకు మేము నిద్రపోమని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది.